జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగలవు. కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. ఎవరు ఏమన్నా మనిషి దగ్గరికి డబ్బు వస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన ఖచ్చితంగా మారుతుంది మిత్రమా. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీకు ఎవరు ఉంటారు అనేది అతి ముఖ్యమైనది. భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కదా. మరి భార్యను బాధ పెడితే తనకు తాను బాధించుకున్నట్లే కదా. మన దగ్గర ఉండదనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. అర్థం చేసుకోండి. కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు. అబద్ధం చెప్పడం శాపం లాంటిది. అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. తెలివైనోడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. మిమ్మల్ని మెప్పించేలా మాట్లాడితే మంచివారు, తాము నమ్మింది మాట్లాడితే చెడ్డవారు అని నమ్మితే మీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలు మాత్రమే ఉంటాయి. ఏ కారణం లేకుండా నీకు కోపం వస్తుందంటే నువ్వు పిచ్చోడివైనా అయి ఉండాలి, లేదా ప్రేమికుడివైనా అయి ఉండాలి. మనం వెతుక్కుంటూ వెళ్ళే బంధం కంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చే బంధం చాలా గొప్పది. కోపం చేతుల్లో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లోనే కాదు, చేతుల్లో కూడా ఉండాలి. తిట్టేవాడికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. నాకు నీ కోపం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇష్టమైన వాళ్ళు చూపించే కోపంలో కూడా ప్రేమ ఉంటుంది కాబట్టి.